లాస్ట్ టైం ఒక హనుమంతుడి స్టోరీ చెప్పావు కదా, అందులో హనుమంతుడు గుండెల్లో రాముడు ఇంకా సీత ఉంటారని చెప్పావు కదా. రాముడు ఇంకా హనుమంతుడు కలిసే ఉంటారా? ఎప్పుడూ కలిసే ఉంటారు. రామ అంటే హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడి గురించి మాట్లాడినప్పుడు రాముడు లేకుండా మాట్లాడలేము కదా. కానీ రాముడు హనుమంతుడు కలిసి లేని ఒకే ఒక టెంపుల్ ఉంది. అసలు ఇండియాలో అదొక్కటే టెంపుల్ అనమాట. ఆలయం పేరు ఒంటిమిట్ట ఆలయం. అంటే ఒకే రాతి మీద రామయ్య సీతమ్మ ఉంటారు లక్ష్మణుడితో పాటు. కానీ ఆంజనేయ స్వామి ఉంటారు అనమాట అక్కడ. ఆ కాలంలో మృకండి అలాగే శృంగి అని చెప్పి ఇద్దరు మహర్షులు ఉన్నారనమాట. వాళ్ళంట మొత్తం అందరూ క్షేమంగా ఉండాలి, జగత్తంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఏం చేశారంట, యాగాలు తపస్సులు చేస్తున్నారంట. అప్పుడు రాక్షసులు వచ్చారంట. వీళ్ళు ఎందుకు యాగం చేస్తున్నారు, అందరూ ఎందుకు బాగుండాలి అని చెప్పి యాగంలో ఏం చేసేవాళ్ళు, రక్తం పోసేడాలు, రకరకాలుగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు యాగం చేయకుండా ఆపేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళ బాధ భరించలేక వెళ్ళి విశ్వామిత్రుడితో మాట్లాడి రామయ్యను సీతమ్మను లక్ష్మణుని మీరు తీసుకొని రండి, రామయ్య ఉంటే గనక రాక్షసులు మమ్మల్ని ఏమీ చేయరు, రామయ్య మమ్మల్ని కాపాడుతారు అని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. సరే అని చెప్పి ఓకే వస్తున్నాము అని చెప్పి అప్పుడు అందరూ కలిసి వెళ్ళటం. ఎవరెవరైతే రాక్షసులు వాళ్ళు యాగం చేస్తుంటే అడ్డుకున్నారో వాళ్ళందరితో బాణాలవి తీసుకుని వెళ్ళారు కదా. వీళ్ళు ఫైట్ చేసి మొత్తానికి విన్ అయిపోయి రాక్షసులందరినీ చంపేయడం జరిగిందనమాట. హ్యాపీగా యాగం అయిపోయింది, తపస్సు అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కాబట్టి హనుమంతుల వారిని కలవక ముందే సీత రామయ్య లక్ష్మణుడి సమేతంగా విశ్వామిత్రుల వారితో పాటుగా వెళ్ళినటువంటి ప్రదేశం కాబట్టి ఒంటిమిట్ట రామాలయంలో హనుమయ్య ఉండరన్నమాట. తెలుసా?